ఒక్కసారి మీ గ్రంథాలు తెరవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాంశంగా నేను 3 ప్రామిసెస్ని మీ జీవితంలో ప్రకటింపు చేయాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను, ఇష్టపడుతున్నాను. Turn your Bibles to the book of Zechariah 9th chapter verse 12. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండంతల మేలు నీకు చేస్తానని దేవుడు ఈ రోజున మీకు సెలవిస్తా ఉన్నాడు. రెండంతల మేలు, రెండంతలుగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడు అండి. మన దేవుడు అందరికీ ఉపకారి. ఆయన మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, కీడు చేయడానికి కాదు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకం మనకు తెలుసు. అంటే భగవంతులు అవతార పురుషులు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నాశనం చేయడానికి వచ్చామని అన్నారు, దుష్టులను చంపేయడానికి వచ్చామన్నారు. కానీ ప్రభు ఒక్కడే మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. కాబట్టి ప్రభు యొక్క సిద్ధాంతం అది, ఆయన మేలు చేసేటువంటి దేవుడు. సిన్స్ ఈజ్ ఎ గుడ్ గాడ్, హీ డస్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన మంచి దేవుడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడు మంచే చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన ఎప్పుడు కూడా కీడు తలపెట్టేటువంటి దేవుడు కాదు. మన మీద ఉన్న కీడును కూడా ఆయన కొట్టి వేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ పాపం ద్వారా నువ్వు శాపాన్ని కూడగొట్టుకున్నట్లయితే, పాపం ద్వారా నీ జీవితంలో కీడు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, దేవుడు నీ పాపాన్ని తొలగించి కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అనేక మంది నీ బంధువులే కావచ్చు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ కొలీగ్సే కావచ్చు, ఇరుగు పొరుగు వారు నీకు కీడు జరగాలని వారు ఆశపడుతూ ఉంటారు. వాడు నాశనం అయితే బాగుండు, వాడు ఎదక్కపోతే బాగుండు, వాళ్ళ పిల్లలు పాస్ అవ్వకపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలు మీ కుటుంబ సభ్యుల్లోనే ఉండొచ్చేమో. కానీ ఒక మాట నేను చెప్పనండి, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుడు మనుషులు ఒకవేళ నీ కీడు తలపెట్టాలని ప్రయత్నం చేశారనుకోండి, ఆ కీడును దేవాదేవుడు మేలుగా మారుస్తాడు. స్తోత్రం చెప్దాం. దేవాదేవుడు కీడును మేలుగా ఆయన మారుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, రెండంతల మేలు నీకు చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకొనును అర్థం. చెప్పండి, జకరియా అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు జ్ఞాపకము చేసుకొని. గాడ్ రిమెంబర్స్ అస్, అదర్వైజ్ గాడ్ రిమెంబర్స్ మీ. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం జకరియా. ఎస్, దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడా కాదా? చెప్పండి. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవాదేవుడు ఈ ప్రాంతాన్ని నడిపించాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన రక్తంలో నిన్ను కడిగాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి రాజుని యాజక సమూహంగా దేవుడు నిన్ను చేశాడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు నిన్ను తన స్వరక్తముతో కడిగాడు, ఆయన కొన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మరువడండి, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను మరువను అని ప్రభు మాట్లాడుతాడు. నేను ఎన్నడూ మరువను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. నిన్ను నేను మర్చిపోను. తల్లి అయినా మర్చిపోతుంది కొన్ని సందర్భాల్లో బిడ్డల్ని, కానీ దేవుడు మనల్ని మరిచేటువంటి వాడు కాదు. తల్లి మర్చిపోవడం ఏంటండి అంటారేమో. చంటి బిడ్డను తల్లి కన్న తర్వాత ఆ తల్లికి కూడా రెస్ట్ అవసరం. ఆ తల్లి కూడా నిద్రపోతుంది కదండి. ఆ నిద్రపోయి 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, లేకపోతే అరగంటే కావచ్చు. ఆ టైంలో తన బిడ్డను మర్చిపోద్దా? మర్చిపోద్ది కదా. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఆ కుమార్తెను లేకపోతే చంటి బిడ్డను మర్చిపోద్ది తల్లి. కానీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అని ప్రభు మాట్లాడుతున్నాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ గాడ్. నా అరచేతులు నిన్ను చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ రెండంతల మేలు చేస్తాను. జకరియా అన్న మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అండి. నిజంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగాం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి 2024 సంవత్సరంలోకి మనము అడుగు పెట్టగలిగాం. ఆయనే మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనం మంటికి వెళ్ళిపోయేటువంటి వారం. కేవలం దేవునికి ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని తన రక్తం చేత మనల్ని కడిగి నూతన సంవత్సరం బహుమానంగా దేవుడు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ పట్ల ఆయనకి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. హి హ్యాస్ సమ్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నిజంగా ఆ ప్రణాళికలను బట్టి దేవుని స్తుతించాలి. ఆ ప్రణాళికలు ఎలాంటివి ఆలోచన చేస్తే అవి సమాధానార్థమైనటువంటివి అంటాడు. ఆ ప్రణాళికలు దేవుడు మన పట్ల జరిగించేటువంటి ఆ ప్రణాళికలు అవి గొప్పవి, అవి సమాధానార్థమైనటువంటివే కానీ
కీడు కలిగించేటువంటివి కావు. చూడండి, ఒక తండ్రి ఉంటే తన కుమారుల పట్ల కుమార్తె పట్ల మంచి ప్రణాళికలు వేస్తాడండి. కొంతమంది పుట్టగానే ఫిక్స్డ్ డిపాజిట్లో మనీ వేసి మా వాడు పెద్దవాడేపటికి అవి ఉపయోగపడాలని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఎవరి కోసం చేస్తారు? పిల్లల కోసం. ఒక తండ్రే తన పిల్లల కోసం అంత ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లయితే, మన పరమ తండ్రి మనల్ని అతిగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభువు కూడా మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ సమ్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మన ఊహకు మించినటువంటి ఆ ప్రణాళికలు ప్రభువు మన పట్ల కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రణాళికలో నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను ప్రేమించి, తన స్వరక్తమిచ్చి నిన్ను కొని, పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నీకోసం ఏర్పాటు చేసి, పరలోక రాజ్యంలో ఒక భవంతిని నీకోసం నిర్మించి, ఆయన యొక్క సముఖంలో ఆ మహామహిమలో సమీపింపడాన్ని తేజస్సు అమరత్వం కలిగినటువంటి దేవుని యొక్క ప్రక్కన కూర్చుండేటువంటి గొప్ప ఆధిక్యతను ఇవ్వటానికి ఆయన ప్రణాళికలు చేస్తున్నాడు. ఈరోజున యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నువ్వు అతి సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. దేవుని చేతిలో నిజంగా దేవుని చేత ఎంపిక చేయబడి యు హ్యావ్ జస్ట్ ఎలెక్టెడ్ బై గాడ్. దేవుని చేత నువ్వు ఎలెక్ట్ చేయబడ్డావు, దేవుని చేత నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు. అందుని బట్టి ప్రభువుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. దావీదు పట్ల దేవునికున్న ప్రణాళికలు చాలా గొప్పవండి. దావీదు పట్ల దేవునికున్న ప్రణాళికలు ఎంత గంభీరములంటే, ఒక గొర్రెల కాపర్ అంటే పెద్దగా చదువు ఉంటుందా? గొర్రెల కాపర్ అంటే యుద్ధ విజయం తెలుస్తాయా? గొర్రెల కాపర్ అంటే ఆధిక్యతలు ఉంటాయా? తన తండ్రి అయిన యెషై కూడా దావీదుని తీసి ప్రక్కన పెట్టేశాడు. తన అన్నల్ని తీసుకొచ్చాడు తప్పించి దావీదుని సమూయేలుకు చూపించలేదు. ఆ కేటగిరీలో రాజు అయ్యేటువంటి ఆ కేటగిరీలో కనీసం ఆడిషన్స్లో కూడా మనోడు పాస్ అవ్వలేదు. కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. ఎక్కడో బెత్లెహేము అరణ్యంలో మందలు మేపుకుంటుంటే దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశానికి, భూమికి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప రాజ్యం ఇజ్రాయెల్ దేశం అయితే, ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా దేవాదేవుడు దావీదుని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవండి. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఆయన ఎంపిక చేసుకుంటాడట. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. అలా చేయించుకోవడంలో ఆయన గొప్పతనం అనేది ఏమండి, ఆయన గొప్పతనం అనేది మనకు తేట తెల్లం అవుతుంది. ఏమంటే గొప్పోడు, ఇంకా గొప్పోడు అయితే దానివల్ల ఏం ప్రయోజనం ఏం ఉండదు. కానీ అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు గొప్ప స్థానానికి వెళ్ళినప్పుడే అది వైరల్ న్యూస్ అవుతుంది. అది నిజంగా సమాజంలో అది నిజంగా గొప్ప న్యూస్ అవుతుంది. దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి దావీదుని దేవాదేవుడు ఇశ్రాయేల్ సింహాసనాన్ని అధిరోహించేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. వాస్తవానికి దావీదు చిన్ననాటి నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించు ప్రభువా. గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఒక కొండ కనబడేది, అది కరెక్ట్గా యెరూషలేము మీద ఉండేది. ఆ యొక్క దేశం అంతా కూడా ఇజ్రాయెల్ చేతిలో ఉండేది. కానీ ఆ యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ కొండ ఉండేది. ఆ కొండను ఎవరు ఆక్రమించుకున్నారంటే ఎబూసీలు అనేటువంటి శత్రువులు ఆక్రమించుకున్నారు. నిజంగా ఆ యొక్క గుండెకాయ లాంటి ఆ కొండను, గుండెకాయ లాంటి ఆ పర్వతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా ఇశ్రాయేలీలు దాన్ని సంపాదించలేకపోతున్నారు, దాన్ని తిరిగి పొందుకోలేకపోతున్నారు. దావీదు అన్నాడు, ప్రభువా ఆ కొండ ఎక్కాలయ్యా. ఏ కొండ? ఆ కొండ ఎక్కాలయ్యా. ఆ ఎత్తైన శిఖరం నేను ఎక్కాలా. అక్కడ నీ జెండా పాతాల, అక్కడ నీ సింహాసనం అనేది అది స్థాపించబడాలి. ప్రభువా నువ్వు నాకు అవకాశం ఇస్తే, నువ్వు నాకు సహాయం చేస్తే అక్కడికి వెళ్ళి నీ కొరకు రాజ్య పరిపాలన చేస్తాను, సమగ్రమైన పరిపాలన ఇశ్రాయేల్కి అందిస్తానని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాడు. దేవుడు తన హృదయాశలను తీర్చాడు, హృదయ కోరికలను తీర్చాడు. ఏ కొండ అయితే ఎక్కాలనుకున్నాడో, ఏ పర్వతం అయితే ఎక్కాలనుకున్నాడు, యెరూషలేం కొండ అయితే ఎక్కాలనుకున్నాడో అదే యెరూషలేం మీద దావీదు సింహాసనం స్థాపించబడింది. ఎబూసీలు అనేటువంటి శత్రువుల్ని తను వెళ్ళగొట్టి శత్రువుల మీద విజయం సాధించి దావీదు అద్భుతమైన రీతిలో సింహాసనాన్ని ఆ ప్రాంతంలో నిలబెట్టగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. జకర్యా అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకును అని అర్థం. ఈరోజు రెండంతల మేలు ప్రభు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. రెండంతల దీవెనతో ప్రభు నింపబోతున్నాడు. ఏ సమస్యతో అయితే ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ అక్కరతో అయితే ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ ఇబ్బందితో ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ అనారోగ్యంతో అయితే ఈ ప్రాంతానికి వచ్చావో, రెండంతల దీవెన. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యు ఇన్ డబుల్ పోర్షన్స్. దేవుడు రెండంతల దీవెనతో దేవుడు నింపబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని,
దేవుడు చేయబోతున్నాడు. రీసెంట్గా మన మందిరంలో ఒక కుటుంబం, వారు సుమారుగా ఒక సంవత్సరం క్రితం అండి, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ దే కేమ్ టు అవర్ చర్చ్. వచ్చారు, అయ్యా 12 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం లేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ గర్భం తెరవబట్టలేదు, ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో దిగులు అనిపిస్తుంది, మాకు ఇంక పిల్లలు పుడతారా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది అని నా దగ్గరికి వచ్చి వారి సమస్యను చెప్పుకున్నప్పుడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సారా జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. సారాకి సుమారుగా 75 సంవత్సరాలు వృద్ధురాలు సారా. ఆ టైంలో దేవాదేవుడు సారానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 90 సంవత్సరాల వృద్ధురాలు, 75 కాదు, 90 years వృద్ధురాలు. దేవుడు సారా గర్భాన్ని తెరిచాడు. సారా కూడా అలాగే నవ్వింది, అనుమానంతో ప్రభువు మీద అనుమానపు చూపులు చూసింది. అమ్మా వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడమ్మా, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ బేబీ బాయ్ అని అంటే, ఆ వృద్ధురాలకు వయసు ఎంత? 90. నాకు గర్భఫలం ఏంటి, నాకు ఈ టైంలో గర్భఫలం ఏంటి అని చెప్పి అవ్వ అనుకుని, కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మనటువంటి విషయాన్ని చూసినప్పుడు ఏమనుకుంటారు, ఇక్కడ వేసి అవ్వ అనుకుంటారు కదండి, అలాగే నవ్వుకుంటే ప్రభు ఆ నవ్వును చూసి, అమ్మ సారా నవ్వుతున్నావేంటి, ప్రభువుకి అసాధ్యం ఏదైనా ఉందనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ ఈస్ దెర్ ఎనీ ఇంపాసిబిలిటీ ఫర్ గాడ్? డూ యూ థింక్ దట్ ఈస్ దెర్ ఎనీ ఇంపాసిబిలిటీ ఫర్ గాడ్? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదనుకుంటున్నావా అని దేవుడు మాట్లాడినప్పుడు మౌనం వహించింది. కానీ దేవుడు తన గర్భాన్ని తెరిచి, ఉడికిన సారా గర్భాన్ని తెరిచాడు. అదే విషయాన్ని చెప్పాను. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు, హన్నా గర్భాన్ని తెరిచారు. మీరు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించాలంటే, రాత్రి చెప్పాను కదండి, దేవుని మందసాన్ని మీ ముందు పెట్టుకుని నడవండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, విశ్వాసంతో దేవుని కొరకు కార్యాలు చేయండి అని చెప్పినప్పుడు వారు నిజంగా ప్రభు మాటలు విన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరిగింది. సో 3 నెలలు తిరగలేదు, 12 సంవత్సరాల నుంచి గర్భఫలమైనటువంటి ఆ స్త్రీ గర్భాన్ని దాల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వారు కేవలం ఒక్క బిడ్డ కోసం అడిగారు. ప్రభు ఒక్క బిడ్డ ఉంటే చాలా, లైఫ్ టైంలో ఆ బిడ్డతో మేము సంతోషంగా ఉంటామని అడిగారు. మరి దేవుడు 2 అంతల దీవెనతో వారు నింపి నిజంగా 2 కవల మగల పిల్లల్ని ఇచ్చేసాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆహ్వానించండి. ఒకసారి ఆ ఫోటో చూద్దాం, ఒకసారి ఆ ఫోటో మనం చూద్దాం. 2 కవల పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆఫ్టర్ 12 years గాడ్ జస్ట్ రిమెంబర్ దెమ్. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 2 అంతల దీవెనతో ప్రభు నింపాడు. మీకు తెలుసా, ఒక్క షాట్కి 2 పెట్టలు అంటారు, ఒక్క దెబ్బకు 2 పెట్టలు అంటారు కదండి. అదే 2 అంతల దీవెనతో ప్రభు నింపేటువంటి దేవుడు. నీ జీవితంలో ఈ యొక్క ప్రత్యేకమైన సంవత్సరంలో నీ బిడ్డలకు ఇంకా వివాహం కావట్లేదని అనుకుంటున్నావు కదా, ఎవరైతే అలాంటి ఆలోచన ఈ ప్రాంతానికి వచ్చారో, నీకు 2 బిడ్డలుంటే ఈ సంవత్సరమే 2 బిడ్డలకి పెళ్ళి అవ్వబోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. 2 అంతల దీవెన. ఒకవేళ జాబ్ విషయంలో, నీ యొక్క శాలరీ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నావు. రిసెషన్ అండి, వరల్డ్ వైడ్ అంతా కూడా రిసెషన్ ఉంది, మా జాబ్లో చాలా కష్టతరం అవుతుందండి, నిజంగా ఆ శాలరీ ఇస్తున్నందుకు మమ్మల్ని చాలా పని చేస్తున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో 2 అంతల దీవెనతో దేవుడిని నింపబోతున్నాడు. నీ జీవితంలో ఆత్మీయంగాను శారీరకంగా కూడా దేవుడిని దీవించబోతున్నాడు. ఇదే 2 అంతల మేలంటే. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దీవెన ఏంటి? వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ అబ్రహాం హ్యాస్ రిసీవ్డ్? నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలెను, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక రేణు వలనే చేస్తా అన్నాడు. ఏంటి ఆకాశపు నక్షత్రాలు అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదాలు. నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి కాబట్టి పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఆ తర్వాత ఇసుక రేణువులు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. అంటే దేవుడు చెప్పాడు, పరసంబంధమైన ఆశీర్వాదాలతోనూ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, హెవెన్లీ బ్లెస్సింగ్స్ అండ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. మనకి 2 కావాలి. పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, అట్ ద సేమ్ టైం మనకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఆ రెండింటిని ఎవరికి ఇస్తానన్నాడు? ఇదే 2 అంతల దీవెన అంటే. ఇదే 2 అంతల ఆశీర్వాదం. దేవాదేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు ఆయన. నీ జీవితంలో మంచి ఉద్యోగాన్ని ప్రభు ఇస్తాడు. ఆ తర్వాత గర్భఫలాన్ని ప్రభు ఇస్తాడు. ఆ తర్వాత గృహాన్ని కొనుక్కోవాలని ఆశ కలిగినటువంటి నీవు ఆ గృహాన్ని కూడా కొనుక్కునేటువంటి ఫిజికల్ బ్లెస్సింగ్స్తో ప్రభు నింపుతాడు. అట్ ద సేమ్ టైం God is going to bless you with the heavenly blessings. ఆయన పర సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి 2 అంతల దీవెన యేసు నామములో నేను పొందుకొనును గాక అని చెప్పండి. అందరూ కూడా ఇది ఒకసారి క్లెయిమ్ చేద్దాం. 2 అంతల దీవెన యేసు నామములో
నేను పొందుకొనును గాక. ఆమేన్. రెండోదిగా జకర్యా గ్రంథం 1:17 చూద్దాం. జకర్యా గ్రంథం 1:15. నేను 3 విషయాలు చెప్తానని చెప్పాను. మొదటి వాగ్దానము, ఈ యొక్క న్యూ ఇయర్లో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం 2 దీవెన. మనం క్లెయిమ్ చేసాం. ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సంచారం చేసేటువంటి ఈ స్థలంలో క్లెయిమ్ చేశాము, 2 దీవెన నాకు కలుగును గాక అని. దేవుడు విన్నాడు, దాన్ని స్థిరపరిచాడు. రెండోదిగా జకర్యా గ్రంథము 1:17 చూద్దాం. నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలన నా తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడెను. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణంలో భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. చూడండి, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయనకును కోరుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ సిటీస్. దేవుడు నీ పట్టణములను భాగ్యముతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని మందిర పునాది వేయుచున్నాడండి. అక్కడ జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని కడుతున్నాడు, పునాదిని వేశాడు. అందును బట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు అందించేటువంటి వాగ్దానం ఏంటంటే, మన శక్తి మన బలము ద్వారా ఈ కార్యాలు జరగట్లేదు, దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి. జెరుబ్బాబెలు చెప్తున్నటువంటి మాట, ఇది మా శక్తి కాదు, మా యుక్తి కాదు, మా జ్ఞానం కాదు, ఇది కేవలం మా బలము కాదు, మా శక్తి కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శిష్యులు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించారండి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకరంగా ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు అన్నాడు. సిన్స్ మై స్పిరిట్ ఈస్ బి విత్ యూ, డు నాట్ బి అఫ్రైడ్. ఈరోజు ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుని బట్టి భయపడద్దు అన్నాడు. ఇంకా నువ్వు భయపడుతున్నావా? 2023 భయపడ్డావు, ఇక చాలు, భయపడద్దు. ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నేను నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? వెన్ గాడ్ ఈజ్ మై సైడ్. దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు హూ విల్ అగైన్స్ట్ మీ? నాకు విరోధముగా ఎవరు ఉండగలుగుతారు? దేవుడు మన పక్షాన, దేవుడు నా పక్కన ఎలా ఉంటే కనుక ప్రపంచం అంతా ఏకమే వచ్చిన ఎవడన్నా ఏమన్నా చేయగలడండి? ఎందుకంటే సర్వశక్తుడు నా ప్రక్కన ఉన్నాడు. సర్వశక్తుడు నాలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి, ఏ వ్యక్తి నేను నాశనం చేయలేదు. నీకు విరోధంగా రూపించమండి ఆయుధం వర్ధిల్లదు. మనం గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే ఎస్తేరు గ్రంథంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడి పేరు హామాను. వాడికి అదేంటో ఫీలింగ్, దేవుని ప్రజలంటే ఎక్కలేని కోపం వాడికి. మరి ఏ అపకారం చేశారో మరి తెలియదు. దేవుని ప్రజలంటే వాడికి వాడికి పాములు జిర్లు పాకేస్తాయన్నమాట. దేవుని ప్రజలు ఉండకూడదు. కొంతమంది నేచర్ అలా ఉంటుందండి. ప్రార్థన చేసేటువంటి వారంటే వారికి కంపరం వచ్చేది, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారంటే కంపరం వచ్చేది. కొంతమందికి నిజంగా రోడ్డు మీద డ్యాన్స్లు వేసేవారంటే వాళ్ళని అత్తుకుంటారు. పాపంలో జీవించేటువంటి వారిని ఎంతగానో ప్రేమిస్తారు. నీతిగా ఎవరన్నా బ్రతుకుతుంటే వాళ్ళ మీద ఒళ్ళుమంట. నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళు, నీ మీద ఎంత విషపు చూపులు ఉంటాయో. అదే బ్రాంతి బాటిల్ పెట్టుకుని తిరుగు, అన్నా నీ అంతటోడు లేడన్నా. అసలు ఆడనేమో పొగుడుతాడు, ఆడు అక్కడ తాడుతాడా, 10 మందికి పోయిస్తాడు. అనేక మందిని సమాజంలో భయంకరమైన కృత్యాలు చేయడానికి ఎంతగానో ఆ వ్యక్తి దోహదపడుతూ ఉంటాడు. వ్యక్తినేమో, అన్నా నీ అంతటోడు లేడన్నా, నువ్వు ఉన్నావు కాబట్టి విజయవాడ చల్లగా ఉందన్నా, నువ్వు ఉన్నావు కాబట్టి భూమి గుండ్రంగా తిరుగుతుందన్నా. ఇలాంటి డైలాగులన్నీ కూడా రౌడీ షీటర్కి వెళ్తాయి. నిజంగా సమాజంలో సత్యాన్ని ప్రకటిస్తూ, ప్రేమను ప్రకటిస్తూ, అయ్యా మీరు జీవితాన్ని మార్చుకోనండి అయ్యా, సన్మార్గులు నడవండి అయ్యా, అది మీకే ఆశీర్వాదకరం అంటున్నటువంటి దేవుని సేవకులు మాత్రం విపరీతంగా తిడతారు, విపరీతంగా కొడతారు, విపరీతంగా ట్రోల్ చేస్తారు. అది లోకపు యొక్క పోకడా. హామానుగాడు కూడా అదే ఒళ్ళుమంట. ఏంటి వీళ్ళు దీవించబడిపోవటం, ఏంటి వీళ్ళు ఆశీర్వించబడిపోవటం. ఏమండి, ఒక చిన్న విషయం చెప్తాను. అందరికీ అందుబాటులో ఉండటం కొరకు అడ్రస్ కోసం మనం బయట ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని లాలీపాప్స్ అని, పోస్టర్లని, ఆ తర్వాత కొన్ని ఫ్లెక్స్లని పెడతా ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎవరో తెలియదండి, వాళ్ళు కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దాని ద్వారా ఏ నష్టం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
అందరికీ ఇంకో ఇక్కడ క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవం గల దేవుని సంఘం ఉందని చెప్పడానికి వేబోర్డులు పెడితే వాడిని చింపుకుని వెళ్ళిపోతున్నటువంటి వారు వాళ్ళకి ఏంటి ఒళ్ళు మంట. ఇంతమంది రావటం ఏంటి, ఇంతమంది మారిపోవటం ఏంటి, ఇంతమంది దేవుని వాక్యాన్ని విని వారి జీవితాన్ని సరి చేసుకోవడం ఏంటని వాళ్ళకి బాధ అన్నమాట. ఆ దేశంలో కూడా హామాను గడికి అదే ఒళ్ళమంట మొర్దెకై మీద. మొర్దెకై ఎవడు? నమస్కారం చేయడే, వాళ్ళ దేవుడినే పూజిస్తానంటాడు, వాళ్ళ దేవుడే నిజదేవుడు అంటాడు. ఏంటి పరిస్థితి? అందులో పెట్టి వీడితో పాటు వీడి వెనకాల ఉన్నటువంటి అందరూ మరణించాలని ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర పన్నాడు. రాజు దాకా తీసుకెళ్ళాడు, పేపర్లన్నీ సిద్ధం చేసుకున్నాడు, ఆల్రెడీ రాజు దగ్గర పెట్టాడు, అది నానతా ఉంది. ఇంకా ఫైనల్ డెసిషన్ కొరకు రాజు దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు ద్వారం తెరిచాడు. లోకమంతా కూడా మొర్దెకై, లోకమంతా కూడా హామాను పక్షాన ఉంటే సర్వశక్తుని దేవాదేవుడు మొర్దెకై పక్షాన ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఏమన్నా చేయగలిగారా? రాత్రికి రాత్రి దేవాదేవుడు రాజు హృదయాన్ని మార్చేశాడు. అవును, మన ప్రభు రాజుల హృదయాన్ని, అధికారుల హృదయాన్ని నీటి కాలువల వలె తిప్పేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీటి కాలువ ఎలా ఉంటుందంటే ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఎక్కడ వాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి, ఎక్కడ పల్లం ఉంటే నీళ్ళు అట్టు వెళ్ళిపోతాయి. దేవుడు కూడా అధికారుల హృదయాన్ని, మనుషుల హృదయాన్ని, రాజుల హృదయాన్ని నీటి కాలువలలో మార్చేస్తానన్నాడు. రాత్రి రాజుకి, అహష్వేరోషుకి నిద్ర పట్టట్లేదు. ఏంటా నిద్ర పట్టట్లేదు? ఏంటి? రాజుగారికి నిద్ర పట్టకపోతే పెద్ద విషయం అది. మనకు నిద్ర పట్టకపోవడం అంటే అది క్యాజువల్ థింగ్, అది జనరల్ థింగ్. కానీ రాజుకి నిద్ర పట్టట్లేదంటే అది ఇట్స్ ఎ బిగ్ థింగ్. రాజు అటు తిరుగుతున్నాడు, నిద్ర పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నిద్ర పట్టకపోయేటప్పటికి సమాచార గ్రంథాన్ని తెరిచాడు. అందులో ఎగ్జాక్ట్లీ తను పొందుకున్నటువంటి, తను పిక్ చేసింది ఎవరినంటే మొర్దెకై మేలు చేశాడని. ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా రాజును చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసినప్పుడు ఈ మొర్దెకై స్టింగ్ ఆపరేషన్ చేసి వారిద్దరిని పసిగట్టి రాజు కీడు చేసేటువంటి వారు వీరు అని చెప్పి రాజుకి ఎంతో మేలు చేసి రాజు ప్రాణాలను కాపాడినటువంటి వాడు ఎవరు? మొర్దెకై. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేస్తాడు, ప్రభుత్వానికి మేలు చేస్తాడు. అదే రీతిగా ఆ మొర్దెకై మేలు చేస్తే కనీసం ఆ రాజు పట్టించుకోలేదండి. ఆ న్యూస్ బయటకు రానివ్వలా. ఏంటది? అక్కడ కూడా కుట్ర జరిగింది. ఇంత మేలు చేస్తే ఆ మొర్దెకై క్రైస్తవుడని ఆ వ్యక్తిని పైకి రానివ్వలా. రాజుకు చేసినటువంటి ఆ యొక్క మేలును బయటకు తీసుకురాలా. బాధపడ్డాడు. ఇంత మేలు చేస్తే, ఇంత కష్టపడి రాజుకి సహాయం చేస్తే కనీసం ఇలా పిలిచి శభాష్ అనలేదే. మొర్దెకై, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అయ్యా, ఐ జస్ట్ అప్రిషియేట్ యూ అని కూడా అనలేదే. బాధపడ్డాడు. అన్యాయం జరిగింది అనుకున్నాడు, కానీ అన్యాయం జరగలా. రైట్ టైంలో అహష్వేరోషు ఆ యొక్క వ్యక్తి గురించి చదివాడు. మరుసటి రోజు ఉదయాన్నే అంటాడు, ఆ వ్యక్తి నేను మేలు చేయాలి. అంతలోనే ఈ యొక్క హామాను అనేటువంటి వాడు ఆ వ్యక్తి కీడు చేయాలి, ఆ వ్యక్తి వెనకాల యూదులందరినీ నాశనం చేయాలని పెద్ద ఫైల్ పట్టుకొచ్చాడు. ఫైల్ పట్టు రాగానే ఫైళ్ళు గిల్లు పక్కన పెట్టిన ఒక పని అప్పగిస్తాను చేయ అన్నాడు. ఏంటి రాజా అన్నాడు. రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడయ్యా, రాజు ఒక వ్యక్తిని ఎక్నాలెడ్జ్ చేయాలనుకుంటున్నాడు, రాజు ఒక వ్యక్తి సన్మానం చేయాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఎలా చేస్తే బాగుంటుంది చెప్పు? లేదయ్యా, ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, ఆ చిన్న ఫైల్ ఉంది, మీ ముందు పెట్టడానికి. ఫైళ్ళు గిల్లు పక్కన పెట్టు, ముందు నేను చెప్పింది చెయ్యి ఏనంటే చెప్పాడు. ఆ హామాను గడు అనుకున్నాడు, నన్ను తప్ప రాజుని ఇంకెవరిని గణపరుస్తాడని చెప్పి, రాజా నిన్ను గణపరిచే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? మీరు ఏవైతే వస్త్రాలు వేసుకుంటారో ఆ వస్త్రాలు వేసుకోవాలి, మీరు ఏదైతే గుర్రం ఎక్కుతారో ఆ గుర్రం ఎక్కాలి. సన్నపు నార బట్టలు కట్టుకున్న ఆ వ్యక్తి ఆ ఊర్లో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఊరేగించబడినప్పుడు నిజంగా రాజు చేత గణపరచబడేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తే అని చెప్పి దండోరా వేయించాలి అని అన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు ఒక మాట అన్నాడు, హామాను ఇవన్నీ కూడా మొర్దెకై చేసే అన్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి చేయి? వాడు ఫైల్ ఏంటో తెలుసా? మొర్దెకైని చంపడానికి ఫైల్ పట్టుకొచ్చాడు. కానీ దేవాదేవుడు ఆ ఫైల్ని కనీసం ఓపెన్ చేయనివ్వకుండా మొర్దెకై పక్షా నుండి ఏ కీడునైతే ఆ వ్యక్తి తలపెట్టాడో, ఏ కీడునైతే యూదా జాతి పట్ల తలపెట్టాడో దేవుడు ఆ కీడును మేలుగా మార్చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఎవరైతే నీ జీవితంలో కీడు తలపెడుతున్నారో, ఎవరైతే నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, నిజంగా ఆ కీడు, ఆ శాపం, ఆ యొక్క కీడు దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఉదయం లేచేటప్పటికి మీ ఇంటి ముందు మిరపకాయలు, ఆ తర్వాత నిమ్మకాయలు, దాని మీద కుంకుమ రాసి కరెక్ట్గా మీ ఇంటి ముందు పాడేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ కీడంతా ఎవరికి వెళ్ళిపోవాలని రాత్రి అంతా దిష్టి తీసేసి
ఆ దిష్టి నిమ్మకాయలు దిష్టి మిరపకాయలు మీ ఇంటి ముందు పాడేశారు. అంటే ఈ కీడంతా ఎవరికి వెళ్ళిపోవాలని? మనకి వచ్చేయాలని. కానీ ఓ మాట చెప్తున్నాను, ఆ నిమ్మకాయలు ఆ మిరపకాయలు నిన్నేమీ చేయలేవు. ఒకవేళ ప్రజలు నీకు కీడు తలపెట్టాలనుకుంటారా, దేవుడు తిరిగి రెండంతల మేలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తొక్కుకుంటా వెళ్ళిపోండి వాటిని. ఏం చేయండి? ఇంకా నిమ్మకాయలు బాగుంటాయి, కడిగేసుకుని నిమ్మరసం చేసేసుకోండి. దానివల్ల ఏ విధమైనటువంటి అపాయం నీకు కలగదు. స్తోత్రం చెప్పండి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మతో నింపడినట్టువైతే, చీకటి శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, ఆ తర్వాత దిష్టి తీసేటువంటి ఆ యొక్క దిష్టి నిమ్మకాయలు నిన్ను నన్ను ఏమీ చేయలేవు. మన దేవుడు నిజంగా మనకు మేలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నేను నిజంగా చూశాను అనుకోండి, అటు తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. చెప్పండి, వాటిని చూశానంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. అవి మనల్ని ఏమీ చేయలేవు. ఏ దురాత్మ చీకటి శక్తులు ఏమీ చేయలేవు. ఆఫ్రికా దేశంలో బహుబలంగా వాడబడినటువంటి దేవుని సేవకుడు డాక్టర్ రైనార్డ్ బాంకే. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూస్తారు. రైనార్డ్ బాంకే అద్భుతమైనటువంటి స్వార్థికుడు అండి. ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక లక్షలాది మంది ఆఫ్రికా దేశాల్లో దేవుని చేత పట్టబడ్డారు. నిజంగా ఆయన క్రూసేడ్లో లక్షలాది మంది అండి. చూస్తే అసలు ఎక్కడున్నారా బాబు ఇంత జనం అనిపిస్తుంది. అంత జనం దేవుని వాక్యాన్ని విని ఈరోజు నా ఆఫ్రికా దేశాల్లో మంచి ఉద్యమం దేవుడు రగిలిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభంజనము, ఆయన స్వార్థ ప్రభంజనాన్ని ఓర్వలేక చాలామంది ఆయన మీద కీడు తలపెట్టాలని మీటింగ్ జరుగుతుంటే పక్కన ఒక సెటప్ పేర్చుకున్నారు. ఒక హోమగుండం ఏర్పాటు చేసుకుని అక్కడ శుద్ర శక్తుల్ని, చేతబడి శక్తుల్ని, చిల్లంగి శక్తుల్ని ఎవరి మీద పంపించాలని? దేవుని సేవకుడి యొక్క పరిచర్య మీద, దేవుని సేవలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అసిస్టెంట్ పాస్టర్ల మీద. ఆ టార్గెట్ ఎవరి మీద అంటే దేవుని సేవకుడి మీద. ఎప్పుడైతే ఆ కార్యం తలపెట్టారో వారు శుద్ర పూజల్ని, దయ్యముల్ని ఎవరి వైపు పంపిస్తున్నారంటే ఆ దేవుని సేవకుడికి పంపిస్తున్నారు. అతను ఆరోగ్యం చెడిపోవాలి, అతడు మరణించాలి. ఈ దురాత్మ చీకటి శక్తులు ప్రభావం ద్వారా ఆ వ్యక్తి డల్ అయిపోవాలా, ఆ వ్యక్తి ఒక సేవ కుంటుపడిపోవాలా, ఆ వ్యక్తి మరణించాలని చెప్పి సువార్త సభలను ఆపడం కొరకు అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అద్భుతం జరిగిందండి. ఆయన సాక్ష్యంలో చెప్పాడు. సో వారు దురాత్మ చీకటి శక్తుల్ని ఆయన మీద ప్రయోగిస్తున్నప్పుడు ఎప్పుడైతే జీసస్ అనేటువంటి మాట ఎప్పుడైతే పలుకుతున్నాడో, హల్లెలూయా అనేటువంటి మాట పలుకుతున్నాడో, హోసన్నా అనేటువంటి మాట పలుకుతున్నాడో, ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఆ దురాత్మ శక్తులు మరలా వెనక్కి వెళ్తున్నాయంటండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న ఎంతైతే వేగంతో వస్తున్నాయో అంతే వేగంతో ఆ దురాత్మ శక్తులు మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎగిరి కింద పడుతున్నారట. ఏంటరా బాబు, రివర్స్ వస్తుంది, మనకి ఏమొస్తుంది, ఈ శక్తి మరలా రివర్స్ వస్తుంది. మీరు చూస్తున్నారు రైనార్డ్ బాంకే దేవుని సేవకుడు, అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని మీతో చెప్తున్నాను. ఆ రివర్స్ వస్తూ ఉంటుంటే ఆశ్చర్యపోయారండి. ఇంకా ఆఖరి రోజు వాళ్ళు గురువు గారు ఉన్నారట. అంటే ఆమె పెద్ద మాంత్రికురాలు, అనేక మందిని ఆమె లొంగబెట్టింది. అలాంటి ఆమెను తీసుకొచ్చారు. అమ్మా, ముందున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు, దురాత్మల కంటే బలమైనటువంటి వాడు, అన్ని శక్తుల కంటే బలంగా కనబడుతున్నాడు. ఆయనతో మేము పోరాటం చేయలేకపోతున్నాం, అందుని బట్టి మీరు రావాలమ్మగారు అనగానే అమ్మగారు వచ్చి ఇంకా పెద్ద బట్టి పెట్టుకుందట. ఆమె అంటే ఇంకా పెద్ద హోమగుండం ఏర్పాటు చేసుకుంది. చేతిలో పుర్రెలు, కొంకాలు, ఆ తర్వాత నల్లకోడి పెట్టలు. చెప్పండి, ఇంకా మనకు ఆ సామాగ్రి తెలుసు కదా, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టుకుని పంపిస్తుందట. పంపిస్తుంటే జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ దురాత్మ శక్తులు ఎప్పుడైతే ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్తా ఉన్నాయో, దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకుడు హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పగానే ఆ దురాత్మలో రిఫ్ అవుతూ మొత్తం ఏమైపోయిందంటే ఆమె నోట్ల నుంచి రక్తం బయటకు వచ్చిందట. ఆమె నోట్ల నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది. ఇంకా ఆమె చేతులు ఎత్తేసింది. ఈ శక్తి ముందు, దేవుని శక్తి ముందు ఈ ప్రపంచంలో ఏ శక్తి నిలవలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక దేవతలందరూ ఈ లోకంలో శక్తులన్నీ ఎవరి ముందు సాగిలపడాలా? మన మంచి పాట పాడదు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఏలుచున్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఎస్, ఆ దురాత్మ శక్తులు సాగిలపడి సాష్టాంగపడ్డాయి ప్రభుకి. ఆ ముగ్గురు వచ్చారట. వచ్చి ప్రభు సేవకుడి యొక్క పాదాల మీద పడి, అయ్యా, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం అనేటువంటి దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు అన్ని శక్తుల కంటే గొప్పవాడైన సృష్టికర్త ఆయన అని చెప్పి ఆ ముగ్గురు ఆ బిజినెస్ వదిలేసి
దేవుని సేవలోకి వచ్చేసారట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. ఒకవేళ నీ ఆఫీస్లో నీ గురించి పిటిషన్ రాస్తున్నారా, ఆ వ్యక్తి సరిగ్గా పని చేయట్లేదండి తీసేయండి అని మీ బాస్కి ఉత్తరాలు రాస్తున్నారా, ముందు ఆడు ఎగిరిపోతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మీద ఎవరైనా పిటిషన్లు కానీ, కంప్లైంట్లు కానీ, లేకపోతే దిష్టి తీయటాలు కానీ, నీ మీద చేతబడి శక్తులు ఏమన్నా ప్రయోగిస్తున్నారా, అవి ఏవి కూడా యేసు నామములో ఫలించకుండునుగాక. ఫలించు అంతే, నేను ఎవడు ఏం చేయలేడు. నువ్వు నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే, దేవుని నామాన్ని కలిగిన వ్యక్తి అయితే, ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏ వ్యక్తిని నించి కదల్చలేడు. స్తోత్రం చెప్పండి. దేవుని అనుమతి లేకుండా నిన్ను ఏ ఒక్కరు కూడా నీ పరువు కానీ నీ ప్రతిష్టను కానీ పాడు చేయలేడు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఇక్కడ జెరుబ్బాబెలుకి చెప్తున్నాడు, జెరుబ్బాబెలు శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి. దావీదును కోరుకున్న దేవుడు గొర్రెల దొడ్డి నుండి రాజుగా నిలబెట్టలేదా? యోసేపును ఆవిడ గుంటలో పడవేటువంటి యోసేపును మెంటకు చేర్చలేదు దేవుడు? అనాథ బాలికనుడు ఎస్తేర్ని దేవాదేవుడు ఆ యొక్క 127 సంస్థానానికి గొప్ప రాణిగా ప్రభు చేయలేదా? నిజంగా ప్రభు నీ పట్ల పట్టణములో నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును కోరుకొనును అనే మాట జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఫైనల్గా చెప్పి ముగిస్తాను. అదేంటంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. హల్లెలూయా. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అంటే అన్ని జనుల దృష్టిలో మీరు శాపం పొందినటువంటి వారుగా ట్రీట్ చేయబడుతున్నారు. అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. హల్లెలూయా. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఇయర్ని నేను ఒక ఇయర్గా అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులకి ఇయర్ని 2024 ద ఇయర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈరోజు నువ్వు ఈ సంవత్సరం ఎలా ఉండాలా? కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వు ధైర్యంతో ఉండాలా. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హీ హ్యాస్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ లవ్. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఏంటో తెలుసా? పిరికితనంగా ఆత్మను మనకి ఇవ్వాలా. ఈ సంవత్సరం ఎక్కడా పిరికి పందలా ఉండటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి స్టేజ్ ఎక్కవా? ధైర్యంతో ప్రకటించు. ముందు ఎవరున్నారో చూసుకోవద్దు, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించు. నీ బంధువుల దగ్గరికి వెళ్ళావా? ధైర్యంగా ప్రభు కోసం సాక్షిగా జీవించు. ఎందుకో తెలుసా? ఇయర్ ద ఇయర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. చాలా మంది యవనస్తులు భయపడుతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్తుంటే భయపడి, అన్న నాకు చాలా మంచి నాలెడ్జ్ ఉందన్న, మంచి అర్థమెటిక్ నాలెడ్జ్ ఉంది, రీజనింగ్ ఉంది, నాకు అద్భుతంగా అన్నీ చేయగలుగుతాను. అదేంటో అన్న, ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఇంటర్వ్యూని చూడగానే నాకు నోరు పెగలట్లేదు, నోటి మాట రావట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్న మైండ్. ఈ రోజున ఈ సంవత్సరంలో నువ్వు దాన్ని జయించబోతున్నావు. హల్లెలూయా. నీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ నీలో ఉన్నటువంటి అధైర్యం, నీలో ఉన్న పిరికితనం ద్వారా దేవుని కార్యం నువ్వు చేయలేకపోతున్నావు. నీతో సక్సెస్ నువ్వు సాధించలేకపోతున్నావు. లీవ్ ఇట్. దాన్ని విడిచిపెట్టేసే. గివ్ అప్ దట్ టిమిడ్నెస్. ఆ టిమిడిటీని మీరు విడిచిపెట్టండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ జీవితాన్ని ఆశీర్వాదాస్పదంగా నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యం తెచ్చుకునుడి. యూదా వారలారా. యూదా వారలు అంటే యూదా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూడా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూడా? యూదా అనే మాటకు అర్థం ఏంటి? యూదా వారలారా అంటే స్తుతించు వారలారా అని అర్థం. యూదా అనే మాటకు స్తుతి అని అర్థం. ఇక్కడ యూదా వారలారా, దేవుని స్తుతించేటువంటి వారలారా, దేవుని గణపరిచేటువంటి వారలారా, మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఒకవేళ 2023 సంవత్సరం బహుశా మీరు శాపాన్ని అనుభవించారేమో. 2023 సంవత్సరంలో మీ జీవితంలో అన్ని బ్యాడ్ డేస్ ఏమో. 2023 సంవత్సరంలో శాపాన్ని మీరు అనుభవించారేమో. కానీ దేవుడు ధైర్యంగా ఉండండి. దేవుడు బహుగా 2024లో మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. 2023 సంవత్సరంలో జాబ్ కోసం ప్రయత్నం చేసావు, అనేకమైన ఆఫీసుల దగ్గరికి వెళ్ళావు, అనేకమైనటువంటి ఏం చేసావు, అనేకమైన వాటికి అప్లై చేసావు, కానీ ఇంకా నీకు జాబ్ రాలేదేమో. కానీ 2024లో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. 2023 సంవత్సరంలో నీ జీవితం శాపాస్పదంగా ఉందేమో,
కానీ 2024 సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆశీర్వాదాస్పదంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో చాలా వాటిని కోల్పోయామో, యు లాస్ట్ యువర్ హెల్త్, యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ, యు లాస్ట్ యువర్ మనీ, యు లాస్ట్ యువర్ రెప్యుటేషన్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్ వాట్ ఎవర్ యు హ్యావ్ లాస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023. నువ్వు 2023లో ఏదైతే లాస్ అయ్యావో, అది నీకు ఒక ఆరోగ్యం కావచ్చు, అది నీకు ఒక సంపద కావచ్చు, నీ పేరు ప్రఖ్యాతలు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు జకరియా ద్వారా. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, నువ్వు ఏదైతే వాట్ హ్యావ్ యు లాస్ట్ ఎర్లియర్, ద గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్ వాట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు ఏదైతే కోల్పోయో మరలా దేవుడు దాన్ని తిరిగి నీకు సమకూర్చబోతున్నాడు. అయ్యగారు పలానా వ్యక్తికండి 5 లక్షలు ఇచ్చేసామని నమ్మేసి మావోడే అని, వాడేమో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాను అంటున్నాడు. డబ్బులు రావట్లేదు సార్, ప్రార్థన చేయండి. ఇంకొకటి ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడండి, డబ్బులు రావట్లేదు సార్. ఏదో నేను వాడికి అప్పు ఇస్తే ఎలా ఉందంటే పరిస్థితి, నేను వాడి దగ్గర అప్పు తీసుకున్న పరిస్థితిలో మారిపోయింది. వాడి దగ్గరికి వెళ్ళాలని నేను సిగ్గుపడుతున్నాను, అడగడానికి సిగ్గుపడుతున్నాను, కానీ వాడు మాత్రం నాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, అప్పులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారా? ఉండే ఉంటారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించావో, దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించారో, మరలా దేవుడు దాన్ని నీకు సమకూర్చబోతున్నాడు. ఒకవేళ వ్యాపారంలో మీరు నష్టపోయారా? 2023లో వ్యాపారం చేశారు, నీ యొక్క అవివేకం ద్వారానో, నీ నిర్లక్ష్య వైఖరి ద్వారానో ఎలాగో డబ్బులు పోయినాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క సంవత్సరం 2 అంతల దీవెనతో దేవుడు నింపబోతున్నాడు. 2 అంతల దీవెనతో నేను నింపబోతున్నాను. ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయావా, ఒకవేళ నీ జీవితంలో ఇమ్యూనిటీ పవర్ని కోల్పోయావా, నీ జీవితంలో రెసిస్టెన్స్ పవర్ని కోల్పోయి నీలో రక్తహీనత ఏర్పడిందా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సర కాలంలో తిరిగి దేవాదేవుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ 2023లో నువ్వు దేవుని మీద ఆసక్తిని కోల్పోయావా, విశ్వాసాన్ని కోల్పోయావా, నిరీక్షణ కోల్పోయావా, నీ జీవితంలో ప్రేమను కోల్పోయావా, ఉజ్జీవాన్ని కోల్పోయావా, ఆసక్తిని కోల్పోయావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2024లో తిరిగి నువ్వు మరలా సమకూర్చబడబోతున్నావు. హల్లెలూయా. మరలా నువ్వు సమకూర్చబడబోతున్నావు, దేవుని కోసం ఆయత్తపరచబడబోతున్నావు, దేవుని కోసం తిరిగి పనిని ప్రారంభించబోతా ఉన్నావు, దేవుని కోసం తిరిగి దేవుడు మిమ్మల్ని వాడుకొనబోతున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ ప్రామిసెస్ దట్ గాడ్ ఈస్ గివెన్ us. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు జకరియా ద్వారా. నా ప్రియ దైవజనాంగమా, యూదా వారలారా, దేవుని స్తుతించేటువంటి వారలారా, ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను. మన పరిచర్య, ఈరోజు క్రైస్ట్ టెంపుల్ అంటే జీవం గల దేవుని సంఘం, ఈ పరిచర్య ఎలా జరుగుతుంది? ఇందాక ప్రియులు చెప్తా ఉన్నారు. ఈ రోజున నిజమండి, ఆయన చెప్పింది వాస్తవం. ఒక ప్రాజెక్ట్ లేకపోతే ఒక మీటింగ్స్ లక్షల్లో ఉంటాయి దాని ఖర్చులు, కానీ నా దగ్గర ఉండేది వేలల్లో ఉంటాయి. కానీ విశ్వాసం ప్రభువా, పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, ఈ ఆలోచన మాకు ఇచ్చారు, నీ సువార్త ప్రకటన కొరకు ముందుకు అడుగు వేస్తున్నాం, నువ్వే సమకూర్చుండయ్యా అని విశ్వాసంతో ఈ పరిచర్య గురించి చెప్తానండి. ఈ పరిచర్య గురించి చెప్తాను, క్రైస్ట్ టెంపుల్ అనే పరిచర్య గురించి. ఇదేదో మనుషుల జ్ఞానం ద్వారానో లేకపోతే మనుషుల యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా జరగట్లేదు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. కేవలం దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దైవజనాంగమా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐఎమ్ కంక్లూడ్ మై మెసేజ్. చెప్పండి, జకరియా ద్వారా 3 ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాల్ని దేవుడు క్రైస్ట్ టెంపుల్ ఉన్న విశ్వాసులకు ఇచ్చాడు. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వేలాది మందికి దేవుడు ఇస్తున్న వాగ్దానము, మొదటిది 2 అంతల మేలు నీకు చేసేదనని నేను మీకు తెలియచేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అన్నటువంటి వారు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. రెండోదిగా, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడను, యెహోవా సియోనును ఓదార్చును. ఒకవేళ ఓదార్పు లేని పరిస్థితులు ఉన్నావా, కృంగుదలతో వచ్చావా, కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చావా, నా సమస్య ఏ ఒక్కరు అర్థం చేసుకోలేకపోతున్నారండి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, ఈ కళ్ళల్లోంచి కన్నీరు అలా దారదారులుగా కారి మెడల వరకు వస్తూ ఉంటాయి. ఎంతో బాధ ఉంది నా జీవితంలో. ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటికి ముగింపు పలికేటువంటి దేవుడు, నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, నిన్ను విజయ శిఖరాలకు అధిరోహించేటువంటి దేవుడు. ఓటమి భారంతో ఈ ప్రాంతానికి వచ్చావేమో, దేవాదేవుడు ఉన్నత శిఖరాలను నిన్ను అధిరోహిస్తాడు. థర్డ్ వన్, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, అన్ని జనులు ఎలాగూ శాపాస్పదమై ఉంటారో మీరు ఆశీర్వాదాస్పదముగా మీరు మార్చబడతారు. దేవుడు మీ శాపాన్ని కొట్టివేసి, గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ యువర్ కర్స్ ఇంటూ గ్రేట్ డాన్సింగ్. దేవాదేవుడు నీ శాపాన్ని
గొప్ప నాట్యంగా. గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ యువర్ కర్స్ ఇంటూ గ్రేట్ బ్లెస్సింగ్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు గొప్ప ఆశీర్వాదంగా నీ యొక్క శాపాన్ని ఆయన మార్చబోతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని యేసు నామములో స్వతంత్రించుకోనండి. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చెప్పుకుంటే సిగ్గు చేయటని నువ్వు బాధపడతా ఉన్నావా? ఈ ప్రత్యేకమైన సమయంలో నీకు మేలు చేసేటువంటి దేవుడు, ఈరోజు నిన్ను ఆదరించేటువంటి దేవుడు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. కృంగిపోవద్దు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నీ జీవితంలో నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతున్నటువంటి కృంగుదల నీలో ఉందా? దేవాదేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవాదేవుడు నేను దీవించబోతున్నాడు. చెప్పుకుంటే సిగ్గు చేయటని నీ జీవితంలో ఎవరికి చెప్పుకోకుండా అలా ఉండిపోయి నీలో మదన పడుతున్నావా? నీలో నీవు వేదన పడుతున్నావా? ఈరోజున నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు, నీ చేయి పట్టుకుని ఆదరించేటువంటి దేవుడు యేసు దేవుడు. నీ చేయి పట్టుకుని ఆదరించేటువంటి వాడు యేసు దేవుడు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాగ్దానాలు జకరియా గ్రంథం నుంచి మాకు చెప్పినటువంటి 3 వాగ్దానాలు ప్రభు మా జీవితంలో మేము నెరవేర్పులోకి తీసుకురండి అయ్యా. మా జీవితంలో ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకున్నట్టు కృప చూపించండి అయ్యా అని ప్రభుత్వం అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ఇది ప్రార్థించేటువంటి సమయం. నూతన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించాడు. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రభు. ఎంతో మంది గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే ఖ్యాతి కలిగినటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు బ్రతికి లేరు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు.